హాయ్ అండి. నేను మీ హేమలతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మండే వ్లాగ్ అనమాట. మండే అలాగే ట్యూస్డే అనమాట. మండే మార్నింగ్ టిఫిన్ అది అంతా చేస్తాను అనమాట. టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి వచ్చానమాట. మా ఇంటి బ్యాక్ సైడే కొద్దిగా డిస్టెన్స్లోని వెజిటేబుల్స్ అవి అమ్ముతారనమాట. అందుకని వెజిటేబుల్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి వచ్చాను. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట. రోడ్డు ఎండ్ ఉంది కదండి, ఆ రోడ్ ఎండింగ్లో అయితే ఉంటాయి అనమాట వెజిటేబుల్స్. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకొని వెళ్ళాలన్నమాట. అలాగా వాకింగ్ అవుతుంది కదని చెప్పేసి ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాను. ఇంకా వచ్చేసానండి. ఇంకా బీరకాయలు అయితే బాగున్నాయి అనమాట. చాలా సన్నగా ఉన్నాయి, చూసారు కదా, బాగున్నాయి అనమాట. అందుకని చెప్పేసి బీరకాయలు తీసుకుందాం కదా అని చెప్పేసి ఒక 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. కొబ్బరికాయలు అయితే రేట్లు ఏంటో తెలియదు కానివ్వండి, సడన్గా పెరిగిపోయాయి అనమాట. అసలు ఇన్నాళ్ళు 20 రూపాయలు ఇలా కాయ ఉండేది, అసలు 20 రూపాయలు కాయే కనిపించట్లేదు. 30, 40, 50 అండి, అంతేనండి. అస్సలు తక్కువ ఉండట్లేదు. 30కి కూడా దొరకట్లేదు. ఒక్కొక్కసారి 35, 40, 45 అంటున్నారు కాయలు, కొబ్బరికాయలు అయితే మాత్రం. మరి ఎందుకు అంత సడన్గా కాస్ట్ పెరిగింది అనేది తెలియట్లేదు. నేను ఒక 1/2 కేజీ అయితే బీరకాయలు తీసుకున్నాను. అలాగే బొబ్బాస్కాయ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. బాగా పండిందే తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు వెంటనే ముగ్గింది తీసుకెళ్తే పాడైపోతుంది కదా అని చెప్పేసి ఒక్కోసారి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే అవి సరిగ్గా ముగ్గట్లేదనమాట, బాగోట్లేదు. అందుకని చెప్పేసి పండిందే తీసుకున్నాను అనమాట. నేను చిన్న కాయ తీసుకున్నాను, 25 రూపీస్ అనమాట. ఇంకా తర్వాత ఇవి గోరుచిక్కుడుకాయలు తీసుకుంటున్నానండి. గోరుచిక్కుడుకాయలు అంటే చెప్పాను కదండి, చాలామందికి ఒకసారి ఇది మనకి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది, ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందని చెప్పారండి. అందుకని చెప్పి అప్పుడప్పుడు నేను గోరుచిక్కుడుకాయలు ఎప్పుడైనా సరే సీజన్లో కాకపోయినా మామూలుగా సరే, ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమైనా సరే ఇప్పుడు సీజన్ అని ఏమి ఉండట్లేదండి, మామూలుగా కూడా వచ్చేస్తూ ఉంటున్నాయి అనమాట. ఇంకా హైబ్రిడ్లు అవి ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు మ్యాక్సిమం దొరుకుతున్నాయండి. ఇలాగ గోరుచిక్కుడుకాయలు ఉన్నప్పుడు గోరుచిక్కుడుకాయలు అయితే కంపల్సరీగా తీసుకుంటాను. అలాగే టమాటీలు తీసుకున్నాను అనమాట. ఒక 2 రకాలు తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. టమాటీలు తీసుకున్నాను, బీరకాయలు, గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇంకా దాన్ని తోటకూర తీసుకుందాం అనుకున్నాను కానీ వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇప్పుడు నేను వచ్చాను కదా, మార్నింగ్ టైం వచ్చాను కదండి. టైం అయితే ఇప్పుడు 10:30 ఇలాగ అయిందనమాట. ఆఫ్టర్నూన్ 3 అయిందనమాట. 3 అయ్యేసరికి మొత్తం అంతా వర్షం అండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంతే. అయితే మార్నింగ్ ఎండ కాస్తుంది, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి మళ్ళీ మొత్తం అంతా వర్షం అసలు ఆగకుండా ఎలా అంటే అలా పడుతుందనమాట. అసలు ఇంట్లో బట్టలు అవి వేసుకొని ఉతుక్కుందామన్నా సరే ఎంత వర్షం పడుతుందంటే, మనకి బట్టలు మరి ఇంట్లో ఎక్కువగా ఉన్నా కూడా కొద్దిగా చిరాగ్గా ఇరిటేషన్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ టమాటికాయలు అయితే బాగున్నాయి అనమాట. ఇప్పుడు టమాటీలు అయితే దిగాయండి. 80, 100 ఉండే కదా, 30 రూపాయలకి అయితే వచ్చినాయి అనమాట. నేను ఎప్పుడు మరీ పెద్ద కాయలు అయితే తీసుకోనండి, మీడియం సైజ్ కాయలు లేదా చిన్న కాయలే తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ వేసుకోను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయ పడుతుంది కదా, అందుకని చెప్పి మరీ పెద్ద కాయ అయితే ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎప్పుడు నేను చిన్న కాయలే ఎంచుతానమాట. ఇంకా కాయగూరలు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను. ఇక్కడైతే బీరకాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నప్పుడే బీరకాయలని వండుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా సరే. అందుకని చెప్పేసి బీరకాయలు అయితే ఇక్కడ పొట్టు తీసేస్తున్నాను అనమాట. తీసేసి నీట్గా అయితే కట్ చేసుకున్నాను. వీడియో అయితే మరి ఎక్కువగా ఏం పెట్టట్లేదండి, ఫాస్ట్ ఫార్వర్డే పెట్టేస్తున్నాను నేను. లెంతీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటున్నాను. నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నవరాత్రిలోని 3వ రోజు కదండి. ఈరోజు అయితే అమ్మవారిని అన్నపూర్ణాదేవికి అయితే అలంకరించారు. మీకు షార్ట్స్లో అయితే నేను ఫొటోస్ పెడుతున్నాను, చూసారు కదండి. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే గాయత్రీదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడైతే పూజలు అవి చాలా బాగా చేస్తున్నారు. నిన్నైతే గాయత్రీదేవి అమ్మవారి అలంకరణ అనమాట. అది టెంపుల్ కూడా గాయత్రీదేవి అమ్మవారి టెంపులేనమాట. ఫస్ట్ డే అయితే బాలా త్రిపుర దేవిగా అలంకరించారండి. రెండో రోజు అయితే గాయత్రీదేవిగా అలంకరించారు. ఈ రోజు అయితే అన్నపూర్ణాదేవిగా అలంకరించారనమాట. నిన్న అయితే గోపూజ కూడా చేశారండి అక్కడైతే. ఇంకా నేను మామూలుగా ఫొటోసే పెడుతున్నాను అనమాట. చాలా బాగా చేస్తున్నారనమాట.
మామూలుగా పక్కన పెట్టి అమ్మవారిని పెట్టి ఇలాగ అలంకరిస్తున్నారన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. నేను గాయత్రీదేవి అలంకరణ కాబట్టి అమ్మవారు కూడా గాయత్రీదేవి అమ్మవారి టెంపులే కాబట్టి ఇంకా అమ్మవారికి డైరెక్ట్గా అయితే అలంకరణ చేశారు. చూసారు కదా వర్షం అనేది ఎలా పడుతుందని చెప్పాను. ఇక్కడైతే వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుందన్నమాట. మళ్ళీ వీడియో అటు సైడ్ టర్న్ చేస్తాను చూడండి, చాలా ఎక్కువగా పడుతుంది వర్షం అనేది. ఇప్పుడు టైం అయితే 3 లాగా అయిందండి. ఎంత వర్షం పడుతుందో ఒకేసారి పడిపోతుంది. ఇదిగో చూసారు కదా. ఇంకా ఇటు సైడ్ అయితే కొన్ని బట్టలు అయితే వేసాను అనమాట. కానీ మార్నింగ్ కొద్దిగా ఎండ కాసింది కదని బట్టలు వేసాను, మళ్ళీ ఫుల్ వర్షం అయితే పడిపోతుంది. ఇంక ఇది నెక్స్ట్ డే నిన్నండి, ట్యూస్డే అనమాట. ఇంకా రోజు అయితే చెప్తాను కదా, బయట కార్డర్ అంతా కూడా నీట్గా బాల్కనీ అది అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానని చెప్పేసి ఇలాగ అప్పుడప్పుడే పెడతాను అనమాట. వీడియో అయితే రెగ్యులర్గా అయితే ఏం పెట్టనండి, ఇలాగైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను. వర్షాలు పడినప్పుడు మరీ ఇంకా చిరాగ్గా ఉంటుంది కదా. చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. తర్వాత ఇంట్లో పనులు కూడా సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నైట్ ఆల్రెడీ సామాన్లు తోమేసినవి కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ కూడా స్టాండ్లో అయితే నీట్గా అయితే పేర్చుకుంటున్నాను నేను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.